హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ నుంచి మీకు అమ్మవారి టెంపుల్ చూపిస్తాను. అయితే ఏంటి అమ్మవారి టెంపుల్ ఏంటి స్పెషల్ అని అనుకోవచ్చు. వైజాగ్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, మీకు తెలియదే ఉంది. సింహాచలం వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్తారు, ఫేమస్ టెంపుల్ అని చెప్తారు. కానీ ఈ టెంపుల్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత. వైజాగ్లో ఈ అమ్మవారి టెంపుల్ అయితే మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే దర్శనం చాలా బాగా అవుతుంది, అంత క్రౌడ్ అయితే ఉండదు. ఇది మెయిన్ థింగ్. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా మీకు చెప్తాను అమ్మవారి టెంపుల్ గురించి. చాలా పాత పురాతన కాలంలో టెంపుల్స్ రాతితో చెక్కేవారు కదా, అదేవిధంగా ఈ టెంపుల్ ఏంటంటే చెక్కారు, కానీ ఇది రాయి కాదండి, ఇది ఏంటంటే మార్బుల్తో చేశారండి. ఈ మార్బుల్ చాలా ఫైనెస్ట్ మార్బుల్, కాస్ట్లీ మార్బుల్. మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అమ్మవారి లోపల కూడా. అదేవిధంగా అమ్మవారి లోపల చూసినట్లయితే, అదేవిధంగా పైన కూడా చూసినట్లయితే మొత్తం అంతా మార్బుల్తోనే ఉంటుందండి. ఇక్కడ పక్కనే ఇది ఉంటుందండి, ఇది రథం ఉంటుంది, చారియట్. ఈ చారియట్లో అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఈవెన్ వీల్స్ కూడా మార్బుల్తోనే చేసి ఉంటారు. ఈ టెంపుల్ మొత్తం మీరు చూసినట్లయితే దే ఆర్ యూజింగ్ ఓన్లీ మార్బుల్స్. అదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, అంత బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ నేనైతే ఎంట్రన్స్లో వచ్చినప్పుడు నాకు బాగా అనిపించేది ఏంటంటే, స్టెప్స్ ఎక్కినప్పుడు దాని ముందున్న ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు చూసినట్లయితే ట్రంక్ ఉంటుంది కదా, ఎలిఫెంట్ ట్రంక్ రెండు పక్కల ఉంటుంది. ఆ ఎలిఫెంట్ ట్రంక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, అంటే యూనిక్గా ఉంది. ఎక్కడ నేను ఇలా చూడలేదు ఇంత పొడుగ్గా. అండ్ ఈ ధ్వజస్తంభం నాకు చాలా బాగా నచ్చింది. ఎంట్రన్స్లో డిఫరెంట్గా ఉంది. ఆ మధ్యలో ఈ స్టోన్ చూసారా, ఈ స్టోన్ మధ్యలోనే వాటర్ ఫిల్ చేసి అందులోనే వీళ్ళు లోటస్ ప్లాంట్స్ వేశారు. అదొక బ్యూటీగా అనిపించింది. ఫస్ట్ చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ ఉండదని. ఇక మహా అయితే నేను వీకెండ్లోనే వచ్చాను, మంచి ఎండలో వచ్చానండి. 4-5 పీపుల్ అంటే ఫ్యామిలీస్ ఉన్నారు అంతే, అంతకు మించి లేరు. ఇక్కడ హార్వో వాటర్ అయితే కంప్లీట్గా ఫ్రీ అండి. అదొక ప్రత్యేకత చెప్పాలి. ఇక్కడ ఏంటంటే అది కూడా పక్కన రావి చెట్టు పక్కన ఉంది, చాలా చల్లగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఎవరైతే ఎండలో వస్తారో వాళ్ళు కూడా అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చాలా ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. మీకు లొకేషన్ చెప్పడం మర్చిపోయాను. లొకేషన్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ సాగర్ నగర్లో ఉంది కదా, దానికన్నా ముందే ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ కన్నా ముందు ఈస్టర్న్ పవర్ ఉంటుంది, దాని ముందునే ఉంటుంది ఇది. మీకు లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సాగర్ నగర్ దగ్గర ఎవరు అడిగినా అమ్మవారి టెంపుల్ అని చెప్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ పోస్ట్